తిరుపతి నెల్లూరు జిల్లాలో అన్నదాతలను బెంబేలెత్తిస్తున్న అంతర్ జిల్లా ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. రాగి వైర్ కోసం సుమారు 195 ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసిన 5 సభ్యుల ముఠాను తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. ఈ దొంగతనాల వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయి పంటలు ఎండిపోవడంతో రైతులు భారీగా నష్టపోయారు. నిందితుల నుంచి 400 కేజీల రాగి వైర్, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. కొత్త నేరస్తులు కావడంతో ప్రత్యేక నిఘా ఉంచి పట్టుకున్నామని, వీరిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. కాలంగా తిరుపతి జిల్లాలో దాదాపు 195 ట్రాన్స్ఫార్మర్ల థెఫ్ట్ కేసులు జరిగాయి. ఈ 195 ట్రాన్స్ఫార్మర్ల థెఫ్ట్ కేసెస్లో దాదాపు 55 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులో 45 కేసెస్ని తిరుపతి జిల్లాలో మరియు 10 కేసెస్ గూడూరు, ప్రజెంట్ నెల్లూరు జిల్లా ప్రాంతంలో ఉన్న గూడూరులో రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ 1 ఇయర్లో ఇప్పుడు ఈరోజు ఈ కేసులో అరెస్ట్ చేసిన ముద్దాయిలందరూ కూడా ఇంతకుముందు ఎక్కడ అరెస్ట్ అవ్వలేదు. 1 ఇయర్లో మాత్రమే చేశారు ఇవన్నీ కూడా. ఫస్ట్ ఇది వెంకటగిరి సర్కిల్ బాలాయపల్లి ఏరియాలో ఫస్ట్ వీళ్ళని గుర్తించి నాయుడుపేట డిఎస్పీ, క్రైమ్ అడిషనల్ ఎస్పీ వారి ఆధ్వర్యంలో ఈ మొత్తం ఈ గ్యాంగ్ డిటెక్ట్ చేయడం, టోటల్గా రికవరీ చేయడం జరిగింది. ముఖ్యంగా కేవలం 25 వేల డబ్బుల కోసం ఒక్కో ట్రాన్స్ఫార్మర్ కాస్ట్ ఆల్మోస్ట్ యాక్చువల్గా అయితే 2.5 లక్షల రూపాయలు ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. 25,000 కేవలం ఈ రాగి వైరు కోసం వాటిని పగలగొట్టడం వలన రైతులు అనేక రకాలుగా ఇబ్బంది పడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు తన పంటకి ఇమ్మీడియట్గా వాటర్ ఇవ్వడానికి లేని అవకాశం వల్ల పంట కోల్పోయే అవకాశం ఉంది. అదేవిధంగా మళ్ళీ కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడానికి సమయం పడుతుంది. ఈ విధానం వలన కేవలం వీరికి వచ్చే కొంత డబ్బు కోసం అధిక నష్టాన్ని కల్పిస్తున్నారు. వీళ్ళని ఇంకా పూర్తిగా విచారించి ఇటువంటి కేసెస్లో ఇన్వాల్వ్ అయిన వారిపై పీడియాట్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇన్ని కేసెస్ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఇతన్ని ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వీరందరినీ పీడియాట్లో లోపల పంపడం జరుగుతుంది.